అపోస్తుల కార్యములు 1-2 అధ్యాయుల మీద క్విజ్. ఇస్కరియోతు యూదా పోగొట్టుకున్న స్థానంలోకి చీట్లు వేసి ఎంపిక చేయబడినది ఎవరు? మత్తీయ. మేడగదిలో ఎంతమంది కలిసి ప్రార్థించుచుండిరి? ఇంచుమించు 120 మంది. యోహాను నీళ్లతో బాప్తిసం ఇచ్చెను గాని కొద్ది దినముల్లోగా మీరు ఎందులో బాప్తిసం పొందెదరని ప్రభువు చెప్పారు? పరిశుద్ధాత్మలో. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు ఏం పొందుతారు? శక్తి పొందుతారు. అంత్య దినముల యందు నేను నా ఆత్మను ఎవరి మీద కుమ్మరించేదనని యోవేలు ప్రవక్త ద్వారా రాయబడిను. మనుషులందరి మీద. పెంతెకొస్తు పండుగ దినమున అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది ఏం మాట్లాడసాగిరి? అన్య భాషలు. క్రీస్తు పాతాళంలో విడవబడలేదనియు ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు ముందుగా తెలుసుకొని ఆయన పునరుత్థానమును గురించి చెప్పినది ఎవరు? దావీదు. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన తరువాత తొలి ప్రసంగం చేసినది ఎవరు? పేతురు. పేతురు చెప్పిన వాక్యమును అంగీకరించి ఎంతమంది బాప్తిసం పొందారు? ఇంచుమించు 3000 మంది. మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరే ఏం చేయాలని పేతురు వారిని హెచ్చరించెను? రక్షణ పొందాలని. మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు ఏ వరమును పొందుకుంటారని పేతురు గారు చెప్పారు? పరిశుద్ధాత్మను వరము. ఆదిమ సంఘ సభ్యులు తమ చరస్థిరాస్తులను అమ్మి ఏం చేశారు? అందరికీ వారి వారి అక్కర కొలది పంచిపెట్టారు. ఆయన తిరిగి లేచిన తరువాత ఎన్ని దినములు వారికి కనబడెను? ఈ ఆన్సర్ కనుక మీకు తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్ లో మాకు తెలియచేయండి.